సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబు చేసుకోకురి. నేను హస్తప్రయోగం చేయను. మనస్సులో ఎంతో నిగ్రహించుకుంటాను. అయినా నిద్రలో వీర్యం కారిపోతుంది. ఇదేమన్నా నరాల బలహీనత? నేను పెళ్లికి పనికిరానా? యుక్తవయస్సు వచ్చిన దగ్గరనుంచి వీర్యం తయారీ ఉంటుంది. అది ఏదొక రీతిగా బయటకు పోవలసిందే. హస్తప్రయోగం ద్వారానో, నిద్రలోనో, మలమూత్ర విసర్జన సమయంలోనో బయటకు పోతుంది. వీర్యాన్ని దాచుకుందామన్నా ఉండేది కాదు. వీర్యం ఎంత పోయినప్పటికీ బలహీనం అవడం ఉండదు. వీర్యం ఏమీ విలువైంది కాదు. అది ఒంటికి పట్టి మనిషి తేజోవంతంగా తయారవుతాడని ఎవరైనా చెబితే తప్పు. వీర్యం పోవడం నరాల బలహీనత రాదు. ఎంత వీర్యం పోయినప్పటికీ పెళ్లికి పూర్తిగా అర్హులే. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.